హలో గైస్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం జూనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి దేవర మూవీకి సంబంధించిన ఫియర్ సాంగ్ అయితే ఇవాళ మన ముందుకు వచ్చింది. ఈ సాంగ్ విన్నాక ఒక్క ముక్కలో నాకు అనిపించినటువంటి ఫీలింగ్ ఏంటో చెప్పాలంటే, జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ ఫ్యాన్స్ అందరూ ఈ మూవీకి సంబంధించిన పర్టికులర్గా ఈ సాంగ్కి సంబంధించిన గ్లిమ్స్ వచ్చినప్పుడు సింహాద్రి ఈజ్ బ్యాక్ అంటూ ఏ విధంగా అనుకున్నారో, ఈ సాంగ్ చూస్తున్నప్పుడు కూడా నిజంగా సింహాద్రి 15 ఏళ్ల తర్వాత వస్తే, అదే మన సింగమలయన్న 15 ఏళ్ల తర్వాత వస్తే ఇలానే ఉంటుందేమో అనిపించే విధంగా ఈ మూవీలో, అంటే పర్టికులర్గా ఈ సాంగ్లో జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ అలా ఉన్నాయి, ఆ ఎలివేషన్స్ అలా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అండ్ స్పెషల్లీ రామజోగయ్య శాస్త్రి గారు అందించినటువంటి లిరిక్స్ నెక్స్ట్ లెవెల్. ఒక లైన్ ఉంటుంది, ఓ ధైర్యమా పారిపో దేవర ముందు నువ్వెంత అంటూ వచ్చేటటువంటి, అదే దేవర ముంగిట నువ్వెంత అనేటటువంటి లిరిక్ మాత్రం అమేజింగ్ అనేది చెప్పుకోవచ్చు. అనిరుద్ధ్ గారు కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్ బాగుంది. అండ్ కాకపోతే ఏంటంటే, ఆయన ప్రీవియస్గా కంపోజ్ చేసినటువంటి కొన్ని సాంగ్స్ని గుర్తు చేస్తున్నప్పటికీ కూడా దీనికి ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి క్రేజ్ దీనికి ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. పర్టికులర్గా మూవీలో ఈ సాంగ్ని చూసేటప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇన్స్టెంట్ గూస్ బంప్స్ వస్తాయని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి కైండ్ ఆఫ్ లిరిక్స్తో పాటు అలాంటి కైండ్ ఆఫ్ సీన్స్ పడితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ఈ సాంగ్లో కొన్ని షార్ట్స్ చూస్తూ ఉంటేనే కొరటాల గారు ఏంటయ్యా జూనియర్ ఎన్టీఆర్ గారితో ఏం ప్లాన్ చేశారు మీరు, సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనే విధంగా అందరికీ కూడా అనిపిస్తూ ఉంది. ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్తో పాటు సగటు తెలుగు ప్రేక్షకుడు కూడా వారెవ్వా ఏం చూయించేవారా తారకన్నని అనే విధంగా ఫీల్ అయ్యే విధంగా చేశాడు కొరటాల శివ గారు. సో మొత్తానికైతే నాకు అనిపించినటువంటి ఒపీనియన్ అయితే ఇది. కొరటాల శివ గారు నెక్స్ట్ లెవెల్ ఈ మూవీతో హిట్ అందుకుంటున్నారని అయితే అనిపిస్తూ ఉంది. అండ్ రాజమౌళి గారికి సంబంధించిన సెంటిమెంట్ ఉంది కదా, ఆయనతో మూవీ తీసాక నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందంటూ. సో అలాంటి సెంటిమెంట్స్ కూడా ఈ మూవీతో బ్రేక్ అవుతాయని అయితే అనిపిస్తూ ఉంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే అల్టిమేట్ ఈ సాంగ్లో ఆయన లుక్స్ కానివ్వండి, ఆయన అలా కత్తులు పట్టుకొని నడుస్తూ ఉంటేనే నెక్స్ట్ లెవెల్ లూప్ ఉంది. అండ్ స్పెషల్ ఒక లిరిక్ ఉంటుంది, సముద్రానికి సంబంధించిన అలలు ఆయన కాళ్ళు కడుగాయి సంథింగ్ ఆ లిరిక్ ఉంటుంది. అప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా సాంగ్ బాగుంది అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అనిరుద్ధ్ గారు ఇంకాస్త మ్యాజిక్ చేస్తారు మరిన్ని సాంగ్స్లోనైతే అనుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మీరు సాంగ్ విన్నట్లయితే మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై గైస్.